కేఆర్ చెప్పినట్టుగా నేను ఒక చిన్న కార్యకర్తగా రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి నా జీవితం ధన్యం అనుకున్నాను. రాష్ట్ర అధ్యక్షుడు అయ్యాను. వారు చెప్పినట్టుగా ఇది కాంగ్రెస్ పార్టీలో మాత్రమే సాధ్యమవుతుంది. ఇవాళ జనహిత యాత్ర పెట్టాం. ఎందుకు పెట్టాం అనుకున్నారా? అధికారంలో ఉన్నాం, ఏసీలో కూర్చోవచ్చు, నడిచి మీతో మమేకం కావాలని, మీతో చేయి కలిపి నడవాలని, మీ ద్వారా రాష్ట్రంలోని గ్రామాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు తెలుసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇష్టపడి సంక్షేమం అభివృద్ధి తీరుతెన్నులు తెలుసుకోవాలని, తద్వారా మీ సంతోషాన్ని పంచుకోవాలని ఇలా జనత యాత్ర చేపట్టాం. మిత్రులారా, రాష్ట్ర 2023లో రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆనాడు సోనియా గాంధీ గారు, ఖర్గే గారు, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ గారు వచ్చి ఇచ్చిన మాటని నమ్మి మాకు ప్రభుత్వాన్ని కట్టబెట్టినారు. మీ ఆశీర్వాదం వల్లే, మీరందరూ దయచేసి ఓటేస్తేనే మేము అధికారంలోకి వచ్చాము. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినారు. కేబినెట్ వచ్చింది, నేను పిసిసి అధ్యక్షుడు అయ్యాను. మిత్రులారా, ప్రజలచే ఎన్నుకోబడిన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీ ఆకాంక్షలకి, ఆశలకు అనుగుణంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. అదేవిధంగా ఉన్నోళ్ళకి వచ్చినాయి, ఎక్కడ కట్టదో నాకైతే తెలియదు. ఊరించి మీ ఆశల పల్లకిలో ఊహించిన వ్యక్తులకి ఇలా ఇందిరమ్మ పేరిట ఇండ్లు ఇస్తున్నటువంటి సందర్భం. మిత్రులారా, ఈ ప్రభుత్వం ప్రజల కోసం వచ్చిన ప్రభుత్వం, ప్రజల ఆకాంక్షలకి, ఆశలకు అనుగుణంగా పనిచేస్తున్న ప్రభుత్వం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయాన్ని కుల సర్వే ద్వారా దేశ ప్రజానీకానికి ఒక రోల్ మోడల్ గా జరిగింది. మిత్రులారా, రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారు? ఎవరు జనాభాలో ఎంత శాతం ఉంటే అంత నిష్పత్తి ప్రకారం ఫలాలు రావాలంటా ఉన్నారు. దానికి అనుగుణంగానే ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి 56.7% బీసీలు ఉన్నారని, 17% ఎస్సీలు ఉన్నారని, 10.5% ఎస్టీలు ఉన్నారని తేల్చడం జరిగింది. మిత్రులారా, రాహుల్ గాంధీ ఆశయాన్ని నెరవేర్చు దేశానికి రోల్ మోడల్ గా మనం అవుతే, ఒక సెక్యూర్ లాగా కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రిగా ఉండి దీన్ని అడ్డు తగులుతా ఉన్నాడు. రిజర్వేషన్ సాధ్యమే కాదంటున్నాడు. రామచంద్రరావు గారితో చిలుక పరుగులు పలిగిస్తా ఉన్నారు. మిత్రులారా, ఈ జిల్లాలో 4 బీజేపీ శాసనసభ్యులు ఉన్నారు. నేను మహేశ్వర్ రెడ్డి గారు అడుగుతా ఉన్నా, ఎందుకంత భయమయ్యా నీకు కిషన్ రెడ్డి అంటే? నీకు బీసీలు ఓట్లు వేయలేదా? నిర్మల్లో బీసీల శాతం ఎంతుందో మర్చిపోయినవా? మళ్ళీ చట్టసభల్లో పోటీ చేసే ఆలోచన లేదా నీకు? బీసీలు ఎదిరించి మహేశ్వర్ రెడ్డి కానీ, పాయల శంకర్ కానీ, రామారావు పటేల్ కానీ, హరీష్ కానీ మళ్ళీ పోటీ చేసే ధైర్యం చేస్తారా మీరు? ఎస్సీ ఎస్టీ బీసీలు లేకుంటే మీకు చట్టసభలు ఎక్కడివయ్యా? కిషన్ రెడ్డికి భయపడి, అమిత్ షాకి భయపడి మీరు నోళ్లు మూసుకుంటే ఆదిలాబాద్ ప్రజానికం మిమ్మల్ని క్షమించదనే మాట చెప్తా ఉన్నాను. ఎమ్మెల్యేలుగా గెలిచింది ఎందుకు? తోక ముచ్చుకుని ఇంట్లో కూర్చోటానికా? పార్లమెంట్ సభ్యుడు నిలిచాడు నగేష్ గారు. దమ్ము లేదు మీకు కేంద్ర నాయకత్వం దగ్గర పోయి. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి పాలన బాగా సాగుతా ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు వారు చక్కగా చూసుకుంటా ఉన్నారు. 2 బిల్లులు తీసుకొచ్చారు అసెంబ్లీలో. స్థానిక సంస్థల కొరకు, విద్య ఉపాధి కొరకు మేము అసెంబ్లీలో ఓటేశాము. ఇవాళ మద్దతు ఇవ్వకుంటే మా పరువు పోతుందని గోడు వెళ్ళవేసుకునేటువంటి ధైర్యం లేనటువంటి ఎమ్మెల్యేలు ఈ జిల్లాలో ఉన్నారని చెప్పుకోవడానికి సిగ్గేస్తుందనే మాట కూడా చెప్తా ఉన్నాను. నర్మదా రివర్ ఫ్రంట్ కట్టుకోవచ్చు. మూసి రివర్ ఫ్రంట్ అంటే డ్రామా చేసి అక్కడ వండుకొని దోమలు కుట్టినట్టు నటిస్తాడు కిషన్ రెడ్డి గారు.
ఎక్కడెక్కడో అభివృద్ధి జరగచ్చు. మన రాష్ట్ర హైదరాబాద్లో మెట్రో రైలు అంటే మొఖాలు అడ్డుతాడు, ట్రిపుల్ రింగ్ రోడ్ అంటే పైసా ఇవ్వనియాడు. ఈ రకమైన రాజకీయాలు కిషన్ రెడ్డి గారు మీరు మర్చిపోతా ఉన్నారేమో. సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం అంతా కూడా బీసీల సంఖ్యనే. ఆ బీసీలకు ఎదిరించి మళ్ళీ చట్టసభలకు ఎలా పోతాం అనుకుంటాం కిషన్ రెడ్డి గారు? కాంగ్రెస్ పార్టీ ప్రతి కాంగ్రెస్ కార్యకర్త నీ డొంకుడు తరాన్ని నిలదీస్తా ఉంది. అలా బీజేపీ బీఆర్ఎస్ పని రాష్ట్రంలో అయిపోయింది మిత్రులారా. బీఆర్ఎస్ చెప్పనక్కర్లేదు, కవితొక్క పల్లకి పాడుతూ ఉంది. హరీష్ రావు అదను కోసం చూస్తూ ఉన్నాడు. కేసీఆర్ ఫామ్ హౌస్లో నిద్రిస్తూ ఉన్నాడు. కేటీఆర్ రోజు అబద్ధాలతో సోషల్ మీడియా నడుపుకుంటా ఉన్నాడు. నలుగురు నాలుగు దిక్కుల విడిపోయి ఉన్నారు. అన్నా చెల్లెళ్ళ కొట్టాడ ఎందుకు మీకేమైనా తెలుసా? ఎందుకోసం కేటీఆర్ కవిత కొట్లాడుతున్నారు? దోచుకున్న సంపాద వాటాలు సరిగా పంచుకోలేక ఇలా అటుముఖం ఇటుపై పోరాడుతూ ఉన్నారు. ఇలా పంచాయతీ చంపలేక కేసీఆర్ ఫామ్ హౌస్కే ముద్రమైపోయినాడు. బీఆర్ఎస్ పరిస్థితి అట్లుంది. ఇవాళ బీసీని వ్యతిరేకించే బీజేపీ పరిస్థితి రేపు రానున్న ఎన్నికల్లో ఎలా ఉంటుందో మీకు చెప్పనక్కర్లేదు. ఇలా రాహుల్ గాంధీ గారు నిజాయితీగా నిష్కల్మషుడిగా ఈ దేశం బాగుండాలని భారత్ జోడో యాత్ర చేసి భారతదేశాన్ని సమూలంగా చదవగలిగినాడు. భౌగోళికంగానే కాకుండా సాంఘికంగా, చరిత్ర పరంగా, కులాల పరంగా, మతాల పరంగా, ప్రాంతాల పరంగా చదవగలిగినాడు. కాబట్టే జిస్కి జితని ఆబాది ఉస్కి ఉతని బాగేదార నినాదం తీసుకొచ్చినాడు. ఆ నినాదాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయ్యుండి కూడా సాకారం చేసి కుల సర్వే చేశాడు. 2 చట్టాలు చేశాడు. చట్టాలు కేంద్రంలో పెండింగ్లో ఉన్నాయి. సుప్రీంకోర్టు సీలింగ్ తీయాలంటే మోడీ ముఖం చాటేస్తున్నాడు, అమిత్ షా ఇంట్లో దాక్కుంటున్నాడు, కిషన్ రెడ్డి దొంగ నాటకం ఆడుతూ ఉన్నాడు. ఈ రాష్ట్రానికి ఒక శనిలా దాపురించిన కిషన్ రెడ్డి తగు రీతిలో తగు సమయంలో నీకు ప్రజలు సికింద్రాబాద్ ప్రజలే బుద్ధి చెప్తారనే మాట కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. మిత్రులారా, భగవంతుని అందరం పూజిస్తాం. నేను కూడా శివభక్తుని. నా పేరే మహేశ్వరుడు. రోజు శివుని పూజ అయింది నేను బయటకు రాను. కానీ మా జీవితంలో ఎప్పుడు శివుని పేరు మీద ఓట్లు అడగలే. అరే ప్రధానమంత్రిగా చేసి 5 ఏళ్ళు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాని, ఈ బ్యాంకులలో 15 లక్షలు ఇస్తాని, గరీబోడు బతుకులు బాగు చేస్తాని ఓట్లు వేయించుకొని 5 ఏళ్ల తర్వాత నేను ఇది చేసినాను ఓట్లు అడగకుండా మళ్ళీ శ్రీరామచంద్రుడి మీద ఓట్లు అడుగుతుంది సిగ్గు లేకుండా. రెండోసారి మూడోసారి ఎట్లా అడుగుతుంది? అరే శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీకి సంబంధం ఏంది? శ్రీరామచంద్రుడు ఏ యుగము? బీజేపీ పార్టీ పుట్టినప్పుడు శ్రీరామచంద్రుడికి బీజేపీ పార్టీకి ముడిపెట్టి ఓట్లు దండుకుంటే ఇది మంచి సాంప్రదాయం కాదు.